హలో గార్డెనర్స్, ఇప్పుడు మీకు మా గార్డెన్లో ఉన్న సన్ఫ్లవర్స్ చూపిస్తాను. సన్ఫ్లవర్సే చూపించడానికి ఇంత హంగామా ఎందుకు అనుకుంటున్నారా? సన్ఫ్లవర్స్ మా దగ్గర బోలెడు వెరైటీస్ ఉన్నాయండి. చాలా రకాల సన్ఫ్లవర్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో. సో సన్ఫ్లవర్స్ స్టార్ట్ చేసేద్దామా? సో సన్ఫ్లవర్స్ గురించి చెప్పాలంటే మన సన్ఫ్లవర్స్ తెలుగులో ఏమంటారండి? పొద్దు తిరుగుడు పువ్వు అంటారు. ఎందుకంటారో తెలుసా? సన్ ఎటు సైడ్ వస్తే ఇవి అటు తిరిగిపోతాయి. ఇప్పుడు సన్ రైజ్ అవ్వబోతుంది. చూడండి అన్నీ ఎలా తిరిగాయో. ఈ సన్ఫ్లవర్స్ చూసే పూర్వం మనకి టైం చెప్పేవారంట. సో ఇవి అటు తిరిగాయి కాబట్టి సన్ రైజ్. అదే నా బ్యాక్ సైడ్ తిరిగాయి అనుకోండి, సన్సెట్. సో ఇదే వీటి స్పెషాలిటీ. సో ఇప్పుడు మనం సన్ఫ్లవర్ స్టార్ట్ చేసేద్దాం. ఈ సన్ఫ్లవర్ పేరేంటో తెలుసా? రూబీ ఎక్లిప్స్ సన్ఫ్లవర్. నోరు తిరగట్లేదండి, కానీ ఆ ఫ్లవర్ చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? ఈ సన్ఫ్లవర్ బై కలర్స్ తెలుసా? డస్టీ రోజ్ అండ్ రూబీ రెడ్. ఇది చాక్లెట్ చెర్రీ సన్ఫ్లవర్. పేరుతో పాటు ఫ్లవర్ కూడా డార్క్ చెర్రీలో చాలా బాగుంది కదా. ఈ ఫ్లవర్ పెటల్స్ బ్రౌనిష్ బర్గండీ కలర్లో ఉంటాయి. అండ్ ఈ ప్లాంట్ హైట్ 6 to 7 feet అవుతుంది. వేరే సన్ఫ్లవర్స్తో పోల్చుకుంటే ఈ సన్ఫ్లవర్ పెటల్స్ తినచ్చంట. ఈ ఫ్లవర్ పెటల్స్తో మన ఫుడ్ మీద గార్నిష్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫ్లవర్ పెటల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇది రెడ్ వేవ్ సన్ఫ్లవర్. వేవ్స్ లాగే ఉన్నాయి కదండి వీటి పెటల్స్. అండ్ దీని కొమ్మ చాలా ఫ్లవర్స్ని హోల్డ్ చేస్తుంది. ఈ ప్లాంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఫ్లవర్స్ కొంచెం చిన్న సైజులో ఉంటాయి. రెడ్ వేవ్ ఫ్లవర్స్ 3 to 4 feet టాల్గా అవుతుంది. బ్రాంచెస్ చాలా ఎక్కువగానే వస్తాయి. ఫ్లవర్ రెడ్గా ఉండి డార్క్ బ్రౌన్ సెంటర్లో ఉంటుంది. ఈ ఫ్లవర్ని చాలా వాటిల్లో బొకేస్లో వాడతారంట. ఈ ఫ్లవర్ నేమ్ ఏంటో తెలుసా? ప్రోకట్ రెడ్ లెమన్ బయో కలర్ సన్ఫ్లవర్. అయ్య బాబోయ్! రెడ్ పెటల్స్ విత్ లెమన్ ఎల్లో టిప్స్ అండి. అండ్ డార్క్ డిస్క్ అంట. అబ్బా, వినటానికి చాలా బాగుంది కదా. అలాగే చూడటానికి కూడా ఈ ఫ్లవర్ చాలా బాగుంది. ఈ మొక్క చాలా పొడవైన మొక్క అండి. స్ట్రాంగ్గా ఉంటాయి స్టెమ్స్ కూడా. ఒక్కొక్క స్టెమ్కి 4 to 6 blooms ఉంటాయి సింగిల్ స్టెమ్కి. ఈ ఫ్లవర్ పేరు సన్ఫినిటీ ఫ్లవర్. ఇది హైబ్రిడ్ ఫ్లవర్ అండి అంటాం, కానీ బోలెడు ఫ్లవర్స్ ఉంటాయి దీనికి. అండ్ ఈ ఫ్లవర్ యావరేజ్గా 50 golden yellow ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 3 to 4 inches ఉంటుంది ఒక్కొక్క ఫ్లవర్. చాలా హైట్ ప్లాంట్ అయ్యి మొత్తంగా 100 blooms వస్తాయండి. ఈ ఫ్లవర్ పేరు సన్ గోల్డ్ సన్ఫ్లవర్. ఈ సన్ఫ్లవర్స్ కూడా మామూలుగా మన సన్ఫ్లవర్ లాగే అండి. వీటి సీడ్స్తో మనం ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. వీటి సీడ్స్ని కూడా తినచ్చు. వీటి సీడ్స్తో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. అండ్ మెడిసినల్గా కూడా వీటి సీడ్స్ చాలా రకాలుగా యూస్ చేస్తారు. కాఫ్కి యూస్ చేస్తారంట, మలేరియా ట్రీట్మెంట్కి యూస్ చేస్తారంట. అండ్ వీటి సీడ్స్ చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయండి. విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫ్లవర్ ఇది. ఈ సన్ఫ్లవర్ పేరు ప్రోకట్ వైట్ లైట్ సన్ఫ్లవర్. ఇవి పేల్ క్రీమీ ఎల్లో పెటల్స్తో లైట్ గోల్డెన్ గ్రీన్ సెంటర్తో బోలెడన్ని ఫ్లవర్స్ వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది. అండ్ ఇవి బొకేస్ లాగా కూడా వాడతారంట. వెడ్డింగ్స్లో డెకరేషన్స్కి కూడా ఇది బాగా యూస్ చేస్తారంట. ఎందుకు? వీటి కలర్ కోసం. వీటి కలర్ చాలా అట్రాక్టివ్ కలర్గా ఉంటుంది. ఈ సన్ఫ్లవర్ పేరు టెర్రాకోటా సన్ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ షేడ్స్ ఆఫ్ రస్టీ రెడ్, బర్న్ట్ ఆరెంజ్ అండ్ హింట్స్ ఆఫ్ గ్లోయింగ్ గోల్డ్. అబ్బా, ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయి కదండి. ఇది 5 to 7 feet హైట్ అయ్యే ప్లాంట్స్. అండ్ ఫ్లవర్స్ 4 to 7 inches ఫ్లవర్స్తో ఉంటాయి. డీప్ రెడ్తో కొన్ని 2 days అయిన తర్వాత వార్మ్ ఆరెంజ్ బ్రౌన్ టోన్స్తో ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి. ఈ సన్ఫ్లవర్ పేరు వెల్వెట్ క్వీన్ సన్ఫ్లవర్. పేరుతో పాటు పువ్వు కూడా చాలా అందంగా లేదు? డీప్ వెల్వెటీ క్రిమ్సన్ కలర్తో ట్రేసెస్ ఆఫ్ ఎల్లో అండ్ బ్లాక్ సెంటర్తో ఈ ఫ్లవర్ ఉంటుంది. ఈ సన్ఫ్లవర్ పేరు ప్రోకట్ గోల్డ్ లైట్ సన్ఫ్లవర్. చాలా టాల్ సన్ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి.
ఈ పెటల్స్ చాలా రౌండ్గా ఉంటాయి, చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈ సన్ఫ్లవర్ పేరు సమ్మర్ లోవిన్. క్రీమీ ఎల్లో, లెమన్ ఎల్లో, పింక్ అలా బై కలర్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కూడా ఈడబుల్ ఫ్లవర్స్ అండి. పెటల్స్ని ఫ్రై చేసుకోవచ్చంట, గార్నిష్ చేసుకోవచ్చు సలాడ్స్, డెజర్ట్స్లో. అండ్ దీని ఫ్లేవర్ కొంచెం బిట్టర్ స్వీట్లో ఉంటుంది. మీ అందరికీ ఇన్ని వెరైటీస్ ఆఫ్ సన్ఫ్లవర్స్ చూపిద్దామని పొద్దున్నే వీడియో చేస్తున్నాను. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది చూడండి. సన్ రైజ్ చాలా బాగుంది. అండ్ మా గార్డెన్లో సన్ రైజ్ చూడాలంటే అదృష్టం ఉండాలి అంటారు. ఎందుకు తెలుసా? ఈ ఫ్లవర్స్ మధ్య నుంచి ఆ సూర్యుడు వస్తుంటే ఆహా, అదైతే వర్ణనాతీతం అండి. సో అందుకనే సన్ రైజ్ చాలా బాగుంటుంది అన్నమాట. మా సన్ఫ్లవర్స్ బాగున్నాయా, నచ్చాయా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్.